హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర పేపర్ 2 నిబంధ లేఖనంలో నుంచి పుస్తకాలే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 211లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. పుస్తకాలయ మీన్స్ లైబ్రరీ. మనం ఏవైతే బుక్స్ స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, నెంబర్ ఆఫ్ బుక్స్ ఒక ప్లేస్లో పెట్టి ఏ క్లాస్ స్టూడెంట్ అయినా సరే ఆ లైబ్రరీలోకి వెళ్ళి తనకి సబ్జెక్ట్ మీద ఉన్న డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో అలాంటి పుస్తకాల గురించి మనం ఈరోజు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. पुस्तकों की संग्रह जिस स्थान पर हो उसे పుస్తకాలయ कहते हैं. సో మనకి బుక్స్ ఎక్కడైతే ఒక ప్లేస్లో పెట్టి మీరు చదువుకోవడానికి ఒక ప్లేస్ని క్రియేట్ చేస్తారో దాన్ని పుస్తకాలయ అంటారు. సంగ్రహ మీన్స్ కలెక్షన్, స్థాన్ మీన్స్ ప్లేస్, ఉసే పుస్తకాలయ कहते हैं. సో దాన్ని పుస్తకాలయ అని అంటారు. పుస్తకాలయ దో ప్రకార్ కే హోతే హే. సో పుస్తకాలయ మనకి మెయిన్గా 2 టైప్స్గా ఉంటుంది. ఏక్ నిజీ పుస్తకాలయ और दूसरा సార్వజనిక్ పుస్తకాలయ. సో ఒకటి మనకి ప్రైవేట్ లైబ్రరీస్ ఏవైతే పర్టికులర్గా స్కూల్స్లో కాలేజెస్ వరకు లేదా మన ఇంట్లో మనం క్రియేట్ చేసుకునే ఒక కార్నర్, స్టడీ కార్నర్, ఇలాంటివన్నిటిని మనం ప్రైవేట్ లైబ్రరీస్ పుస్తకాలయ, నిజీ పుస్తకాలయ అంటాం. అలా కాకుండా ఎవరన్నా సరే ఆ పుస్తకాలయలో ఆ లైబ్రరీలో మెంబర్షిప్ కార్డ్, నెలకి ఇంత అమౌంట్ అని చెప్పేసి మెంబర్షిప్ కార్డ్ కనుక మనం తీసుకొని అక్కడికి వెళ్ళి చదివితే దాన్ని పబ్లిక్ లైబ్రరీస్ అంటామన్నమాట. जो खास व्यक्ति के लाभ के लिए होते हैं वे निजी పుస్తకాలయ कहलाता है. సో పర్టికులర్గా స్పెషల్గా ఈ స్కూల్ వరకే, ఈ కాలేజ్ వరకే, వీళ్ళ ఇంట్లో మాత్రమే అలా ఉండే వాటన్నిటిని కూడా నిజీ పుస్తకాలయ అంటారు. అలా కాకుండా జో పుస్తకం సాధారణ జన్ కే లియే హే ఉసే సార్వజనిక్ పుస్తకాలయ कहते हैं. సాధారణ జన్ మీన్స్ నార్మల్ పీపుల్. సో పబ్లిక్ పీపుల్ ఎవరన్నా సరే ఆ లైబ్రరీలోకి వెళ్ళి చదవచ్చు. అలాంటి వాటిల్ని మనం నార్మల్ లైబ్రరీస్, సార్వజనిక్ పుస్తకాలయ అని అంటాం. कुछ लोग यह सोचते हैं कि हमारे शिक्षा स्कूल और कॉलेज में ही खत्म हो जाते हैं. సో కొంతమంది ఎలా అనుకుంటారు, మనం ఏదైతే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చదువుతున్నామో ఆ ఎడ్యుకేషన్ ఇనఫ్ అని అనుకుంటూ ఉంటారు. యహ్ విచార్ ఠీక్ నహీ హే. సో ఆ ఆలోచన ఏదైతే ఉందో అది తప్పు. కేవల్ పాఠ్య పుస్తకం పढ़ने విద్యార్థిयों के ज्ञान सीमित रहते हैं. ఓన్లీ స్కూల్ బుక్స్ మాత్రమే చదవటం వల్ల మనకి నాలెడ్జ్ అనేది వైడ్గా పెరగదు. इसके विपरीत पुस्तकालयों से अच्छी अच्छी पुस्तकों लेकर पढ़ने वाले का ज्ञान विशाल रहता है. అలా కాకుండా మనం లైబ్రరీస్కి వెళ్ళి ఏదైతే మనం నాలెడ్జ్ క్లాస్ రూమ్లో తెలుసుకున్నామో దాన్ని ఇంకొంచెం వైడ్గా లైబ్రరీలో బుక్స్ తీసి నేర్చుకోవడం వల్ల ఆ టాపిక్ ఇంకా బాగా మనకి అర్థమవుతుంది. సో పుస్తకాలయ వల్ల మనకి అలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉంటున్నాయి. వాస్తవ మే పుస్తకాలయ మానవ్ కే లియే బహుత్ బడీ దేన్ హే. నిజం చెప్పాలంటే లైబ్రరీస్ అనేవి హ్యూమన్స్కి ఒక గొప్ప గిఫ్ట్ లాంటివని చెప్పొచ్చు. పుస్తకాలయ సే చోటే బడే, శిక్షక్ శిక్షార్థి, అమీర్ గరీబ్, స్త్రీ పురుష్ సబ్ లోగ్ ఫాయిదా ఉఠ్ సక్తే హే. సో కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ లేదా ఓపెన్ లైబ్రరీస్ ఇలా ఎక్కడికైనా సరే ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, టీచర్స్, స్టూడెంట్స్ ఇలా రిచ్ పూర్ ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా ఎవరికైతే చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరూ వెళ్ళి పుస్తకాలయలో చదవచ్చు. हमारे देश में आजकल सभी शहरों में अच्छे पुस्तकालय है. సో నవేడేస్ మన దేశంలో ఎన్నో టౌన్స్లో, విలేజెస్లో మంచి మంచి పుస్తకాలయాలు అనేవి మనకి ఉన్నాయి. पुस्तकालय का सदस्य बनकर वहाँ से पुस्तकों अपने घर लेकर जा सकते हैं, फिर उसे वापस कर दे सकते हैं. సో మనం పుస్తకాలయకి వెళ్ళి మెంబర్షిప్ కార్డ్ మేబీ 150-200 రూపీస్ ఉంటుంది పర్ మంత్. సో మీరు ఆ పుస్తకాలయకి వెళ్ళి ఏ బుక్ అన్నా తీసుకోవచ్చు, ఏ బుక్ అన్నా అక్కడ ఉండి చదవచ్చు, లేదా కొన్ని డేస్కి మీరు ఆ బుక్ని రెంటల్ బేసిస్ లాగా, అంటే రెంట్ కూడా కాదు, ఆ బుక్ని ఇంటికి తీసుకెళ్ళి చదవచ్చు. మళ్ళీ తీసుకెళ్ళి లైబ్రరీలో హ్యాండ్ ఓవర్ చేసేయాలి.
సో మామూలుగా బయట మనం కనుక ఒక బుక్ కొనుక్కొని చదవాలి అంటే ఎక్కువ అమౌంట్ పట్టుకోవాలి. కానీ లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఏ బుక్ అన్నా సరే మనం ఫ్రీగా ఇంటికి తీసుకొచ్చుకొని చదువుకొని మళ్ళీ వెళ్ళి లైబ్రరీలో ఇచ్చేయచ్చు. సో ఇలాంటి మనకి ఒక అడ్వాంటేజ్ అనేది పుస్తకాలయ వల్ల ఉంది. పుస్తకాలయ వాస్తవమే బడి ఉపయోగి స్థాన్ హే. సో మనకి రియల్ లైఫ్లో బుక్స్ ఏవైతే లైబ్రరీస్ ఉన్నాయో అవి చాలా యూస్ఫుల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకోవచ్చు. इससे प्रत्येक मनुष्य को लाभ उठाना चाहिए. సో ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరలో ఏదైనా లైబ్రరీ ఉంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేటివ్ బుక్స్ ఏవైనా ఉంటే వాటిని చక్కగా చదవాలి. అలాంటి చదవడం వల్ల మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. यहाँ बड़े हर्ष की बात है कि आज भारतवर्ष में पुस्तकालयों लोकप्रिय बन जाते हैं. సో మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన ఒక విషయం ఏంటి అంటే నౌవేడేస్ బుక్ రీడింగ్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. చాలామంది లైబ్రరీస్కి వెళ్ళి బుక్స్ అనేవి చదువుతున్నారు. యహ దేశ్ కి ఉన్నతి కా శుభ లక్షణ్ హే. మన కంట్రీ యొక్క డెవలప్మెంట్కి బుక్ రీడింగ్ నాలెడ్జ్ గెయినింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అలాంటివి మనం చెయ్యాలి. ముఖ్యంగా పిల్లలు బుక్ రీడింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మనకి న్యూస్ పేపర్ వస్తుంది కదా, అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా ఆ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఏంటి, అసలు దేశంలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలియాలి. సో ఎవ్రీడే ఒక 10 minutes పేపర్ రీడింగ్ అనేది చేయండి. అది చాలా మంచి నాలెడ్జ్ని మనకి ఇస్తుంది. अब सूचना प्रौद्योगिकी के बढ़ने बढ़ते ई पुस्तक ई पत्रिकाएं आदि प्रचलित होने लगी है. సో నవేడేస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయింది అంటే మనకి ఈ బుక్స్ అనేవి ఈ మ్యాగజైన్స్ అనేవి అంటే ఫోన్లోనే మనం బుక్స్ చదవచ్చు. అలాగే ఫోన్లోనే మనకి మ్యాగజైన్స్ అనేవి ఉంటాయి, న్యూస్ పేపర్స్ అనేవి ఉంటాయి. డైలీ షార్ట్ న్యూసెస్, ఇన్ షార్ట్స్ అని, వే టు SMS అని ఇలాగ మనకి న్యూసెస్ అనేవి వచ్చేస్తున్నాయి. అలాగే గూగుల్లో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అవుతుంది. ఇవన్నీ కూడా మంచిదే, కానీ వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే ఉంటున్నాయి. लेकिन हाथ में पुस्तक रखकर आराम से बैठकर पढ़ने में जो मजा आनंद मिलती है वह ई पुस्तकों माध्यमों से नहीं मिलते हैं. यह विचारणीय विषय है. సో ఒక బుక్ పట్టుకొని చదవడం వల్ల, ఒక న్యూస్ పేపర్ పట్టుకొని చదవడం వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలా కాకుండా ఎక్కువగా మనం టెక్నాలజీ లాగా ఈ బుక్స్, ఈ కార్డ్స్, అలాగే ఈ మ్యాగజైన్స్ ఇవి ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా చూడడం వల్ల మన కళ్ళు అనేవి దెబ్బతింటాయి. ఆల్రెడీ మీరు క్లాసెస్ వినడానికి కానివ్వండి, ఏదైనా డౌన్లోడ్ చేసుకొని నోట్స్ రాసుకోవాలంటే అప్పుడు ఎలాగో తప్పట్లేదు మీకు ఫోన్ యూజ్ చేయడం, ట్యాబ్స్ యూజ్ చేయడం. కానీ మినిమం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు బుక్స్ని యూజ్ చేయడం చాలా మంచిది. సో పుస్తకాలయ లైబ్రరీస్ వల్ల మనకి ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్, నావెల్స్, ఫిక్షన్, సైన్స్, స్పోర్ట్స్, పొలిటికల్, ఇలా ప్రతి ఒక్క బుక్ కూడా మనకి లైబ్రరీలో దొరుకుతుంది. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ లైబ్రరీస్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అలా నాలెడ్జ్ గెయిన్ అవ్వడం వల్ల మార్క్స్ అనే కాదు, మనకి ఇన్ఫర్మేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ నిబంధ్ పుస్తకాలయ్. I hope you understand. Thanks for watching.